హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మనందరికీ ఇష్టమైన మామిడికాయ పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దాం రండి. కేజీ మామిడికాయలు తీసుకోండి. కేజీకి 5 మామిడికాయలు వచ్చినాయి. వాటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో వైప్ చేసి మ్యాంగో పైన పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొలతలు చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని కొలతలు వేసుకుందాం. నాకైతే 5 బౌల్స్ అయ్యాయండి. వాటన్నిటిని ఒక జాడీలో వేసుకోండి. నేను మట్టి కుండలో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ముక్కలు వేసేసాక ఉప్పు వేసుకోండి. మనం ఇందాక కొలుచుకున్నాం కదా ఒక బౌల్తో, ఆ బౌల్లో సగానికి ఉప్పు వేసుకోండి. పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక 24 hours ఇవ్వాలండి. ఈ ముక్కలన్నీ ఊరిపోయాక మనం ఉప్పు పసుపు వేస్తాం కాబట్టి అందులో నుంచి నీళ్లు ఊరుతాయండి. వాటిని డే మొత్తం ఎండలో ఆరబెట్టాలండి. ఆరిపోయాక ఇలా ఉంటాయి, కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా. ఇదే పర్ఫెక్ట్ అండి పచ్చడికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మెంతులు ఆవాలు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. అవి ఫ్రై అయ్యాక మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 200 ml గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ వేసుకోండి. దీనివల్ల టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని మిక్సీలో గ్రైండ్ చేయండి. మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ బాగుంటుందండి. మామిడికాయలను వేసుకున్నాక అందులో మెంతిపిండి, ఆవపిండి వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్. అండ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఒక 100 grams వేసుకోండి. అండ్ ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అండ్ ఫైనల్గా తాలింపు వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలపండి. ఈ పచ్చడి వారం తర్వాత తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ పచ్చడి మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, తప్పకుండా ఆర్డర్ చేయండి. చూసారా ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సిరిశైలు పికిల్స్ అండి. వెజ్ పికిల్స్ అండ్ నాన్ వెజ్ పికిల్స్. మీకు ఏ పికిల్ అయినా కావాలంటే వెంటనే ఆర్డర్ చేయండి. ఈ పికిల్ ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.